గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది, పూర్తి విశ్వాసం ఉన్నది. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని వారిని కోరుకుంటున్నాము. చాలామంది నిరాశ్రయులమైనమండి, పీజీలు డిగ్రీలు చేసినాము. ఇందులో మాకు ఉపాధి లేనటువంటి వాళ్ళం చాలామంది ఉన్నాము. అలాంటిది మాకు ఎంతోమంది ఎంతో విధానంగా మేము ఎన్నో దిక్కులో తిరిగినాం. కానీ ఇప్పుడు మాకు మన సీఎం సార్ మీద మాకు నమ్మకం వచ్చింది, ఈ గవర్నమెంట్ మీద కూడా మాకు నమ్మకం ఉన్నది. మాకు ఏదో ఒకటి ఉపాయం కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని, మిమ్మల్ని ఈ 18,000 మంది కుటుంబాలను ఆదుకోవాలని, మాకు ఉపాధి కల్పించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఏ ఫీల్డ్ అయినా మంచిదే చేస్తాం మేము, ఏ వర్క్ అయినా మేము చేయగలుగుతాము. ఫీల్డ్ లెవెల్లో చేస్తాము, ఎంపీడీ ఆఫీసులో చేస్తాము, గ్రామ పంచాయతీలో అయినా చేస్తాము, ఆర్డీఓ ఆఫీసులో ఎక్కడైనా చేస్తాము, ఏ వర్క్ అయినా చేస్తాము. మా కాంగ్రెస్ ప్రభుత్వమే జాబ్ ఇప్పించింది. మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని మొత్తం మంది తీసిపారేసింది. మళ్ళీ మేము సైనికులాగా మేము పనిచేసినాం. మాకు ముఖ్యమంత్రి గారు మాకు గెలవాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గెలవాలని సైనికులాగా మేము పనిచేసినాము. ఆయన మేము గెలిపించుకున్నాము. 18,000 మంది అంటే తల ఒక 20 ఓట్లు వేసుకున్నా కానీ దగ్గర 50 దగ్గర 2-3-4 లక్షల ఓట్లు అంతా మేము ఆ సార్ని గెలిపించుకున్నాము. మాకు నమ్మకం ఉన్నది. మా జాబ్ మాకు ఇస్తాడు, ప్రత్యామ్నాయ జాబ్ గ్రామ పంచాయతీలో ప్రత్యామ్నాయ జాబ్ మాకు ఇస్తాడని మాకు నమ్మకం ఉంది. కాబట్టి మాకు జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పిన సారు అందులో మాకు ప్రెస్ పాయింట్ ఇచ్చి గ్రామ పంచాయతీల్లో మాకు ఒక జాబు, ఉన్నతమైన ఒక జాబు ఏ ప్రభుత్వం వచ్చినా మనం తొలగించకూడదు, అలాంటి జాబ్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి గారిని. అన్న నేను ఖమ్మం జిల్లా నుండి వచ్చాను అన్న, ప్రజావాణి కోసం వచ్చాను. అయితే అన్న మేము 2015లో అన్న స్కూల్లో పారిశుద్ధ కార్మిక పనుల కోసం మాకు నియమించడం జరిగిందన్న. అయితే 2-3 సంవత్సరాలు చేసినాం. 2-3 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళు నెలకు వచ్చేసి 2,000 జీతం ఇచ్చారు మాకు. అయినా మాకు గవర్నమెంట్ కాకపోయిద్దా, జీతం పెంచకపోతారా అని ఆశతోటి చేసినాం. కానీ కరోనా వచ్చిన మూమెంట్లో మనకి తొలగించిన కూడా జీతాలు తీసుకోకుండా సంవత్సరం ఫ్రీ చేసినాం. సంవత్సరం ఫ్రీ చేసినా కూడా మళ్ళీ మాకు తొలగించిన తర్వాత పంచాయతీలకు ఒప్పచెప్పారు ఆ పనులు అనేది. పంచాయతీలో ఒప్పచెప్తే ఏం జరిగిందంటే ఇప్పుడు మేమేమో కొంతమంది ఏమో సర్పంచ్ పంచాయతీ ద్వారా 1,500 ఇస్తామని మాకు పెట్టుకున్నారు. ఇక అలాగే కొనసాగుతూనే ఉన్నాం. కానీ మాకు ఎటువంటి ఇది లేదన్నా. అయితే ఇప్పుడు 8 నెలల జీతం రావాలి, ఆ 2,000 తోటి 1,500 ఇచ్చేది పంచాయతీ వాళ్ళు. ఇప్పుడు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఎలా బతకాలి మేము? అందుకోసమే ఈరోజు మన సమస్య గురించి మన ప్రజా దర్బార్కి వచ్చి లెటర్ ఇవ్వడం జరిగిందన్న. నా పేరు గౌస్ అన్న. మీద మాకు నమ్మకం ఉంది, పూర్తి విశ్వాసం ఉన్నది. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని వారిని కోరుకుంటున్నాము. చాలామంది నిరాశ్రయులమైనమండి, పీజీలు డిగ్రీలు చేసినాము. ఇందులో మాకు ఉపాధి లేనటువంటి వాళ్ళం చాలామంది ఉన్నాము. అలాంటిది మాకు ఎంతోమంది ఎంతో విధానంగా మేము ఎన్నో దిక్కులో తిరిగినాం. కానీ ఇప్పుడు మాకు మన సీఎం సార్ మీద మాకు నమ్మకం వచ్చింది, ఈ గవర్నమెంట్ మీద కూడా మాకు నమ్మకం ఉన్నది. మాకు ఏదో ఒకటి ఉపాయం కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని, మిమ్మల్ని ఈ 18,000 మంది కుటుంబాలను ఆదుకోవాలని, మాకు ఉపాధి కల్పించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఏ ఫీల్డ్ అయినా మంచిదే చేస్తాం మేము, ఏ వర్క్ అయినా మేము చేయగలుగుతాము. ఫీల్డ్ లెవెల్లో చేస్తాము, ఎంపీడీ ఆఫీసులో చేస్తాము, గ్రామ పంచాయతీలో అయినా చేస్తాము, ఆర్డీఓ ఆఫీసులో ఎక్కడైనా చేస్తాము, ఏ వర్క్ అయినా చేస్తాము. మా కాంగ్రెస్ ప్రభుత్వమే జాబ్ ఇప్పించింది. మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని మొత్తం మంది తీసిపారేసింది. మళ్ళీ మేము సైనికులాగా మేము పనిచేసినాం. మాకు ముఖ్యమంత్రి గారు మాకు గెలవాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గెలవాలని సైనికులాగా మేము పనిచేసినాము. ఆయన మేము గెలిపించుకున్నాము. 18,000 మంది అంటే తల ఒక 20 ఓట్లు వేసుకున్నా కానీ దగ్గర 50 దగ్గర 2-3-4 లక్షల ఓట్లు అంతా మేము ఆ సార్ని గెలిపించుకున్నాము. మాకు నమ్మకం ఉన్నది. మా జాబ్ మాకు ఇస్తాడు, ప్రత్యామ్నాయ జాబ్ గ్రామ పంచాయతీలో ప్రత్యామ్నాయ జాబ్ మాకు ఇస్తాడని మాకు నమ్మకం ఉంది. కాబట్టి మాకు జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పిన సారు అందులో మాకు ప్రెస్ పాయింట్ ఇచ్చి గ్రామ పంచాయతీల్లో మాకు ఒక జాబు, ఉన్నతమైన ఒక జాబు ఏ ప్రభుత్వం వచ్చినా మనం తొలగించకూడదు, అలాంటి జాబ్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి గారిని.